విలేజెస్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫికింగ్ అనేటువంటిది దీన్ని మనం చాలా అరికట్టాల్సి ఉంటుంది. చాలా ఎలా అంటే మన సొంత మనుషులే మనల్ని కొంత అబ్యూస్ అనేటువంటిది గురవుతారు. ఆడపిల్లలు కూడా, అబ్బాయి కూడా అబ్యూస్ అవుతారు, అమ్మాయి కూడా అబ్యూస్ గురవుతారు. సో ఇవన్నీ కూడా మనము ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడే వాటిని మనము అరికట్టడానికి వీలైనంత మట్టుగా మనము సాధించడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇష్యూస్ అన్నీ కూడా మేము చెప్తాము, దీన్ని అనుసరించడం. My dear students, and a special mention to NSS Department of BSU, who actively engaging in organizing various types of this community interactive programs. సో ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే కిషోర్ వికాసం గురించి తెలుసుకోవడం. సో ఎందుకు మేడం మేము కిషోరి దశ నుంచి దాటేసాను కదా, మాకు ఎందుకు ఇది అవేర్నెస్ అనేసి అనుకోవద్దండి. అండ్ ఇది ఏదైనా యువతకు సంబంధించిందేమో, మాకు అబ్బాయిలకు అవసరమా అన్నట్టు కూడా అడగద్దండి. ఇక్కడ మనం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాము. సో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న మనకి సమాజం పట్ల ఒక రకమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగా ఇలాంటి కార్యక్రమాల మీద మనం అవగాహన పెంచుకోవాలి. టీఓటీ అంటే ఇక్కడ ఒక ట్రైనర్ పై మళ్ళీ కమ్యూనిటీలో వెళ్ళి మనం అక్కడ కమ్యూనిటీలో స్కూల్స్లో మన నైబర్హుడ్లో ఎక్కడైనా సరే చిన్నపిల్లలు మరి బాలికలు కావచ్చు, బాలులు కావచ్చు, ఇలాంటి స్థితిలో తారసపడితే వాళ్ళు ఎలా దాన్ని ప్రతిఘటించాలి, ఏ విధంగా తమను తాము సంరక్షించుకోవాలి అని చెప్తారు. సో ఆ అంశాల మీద మీకు పూర్తి అవగాహన ఇప్పుడు ఏసీడీఎస్ నుంచి వచ్చినటువంటి అధికారులు కల్పిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మనకు చెప్పారు. సో బాల్య వివాహాలు అనేది ఎంత సమాజానికి ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. సో చిన్న వయసులోనే వివాహం వల్ల పిల్లలు వాళ్ళు వాళ్ళే సరైన శారీరక దృఢత్వం కలిగి ఉన్నారు. అలాంటి పిల్లల మీద మానసిక, శారీరక, కుటుంబ వర్తి పడుతుంది. కాబట్టి వాళ్ళు ప్రొడక్టివ్ సిటిజన్స్గా ఉండడానికి కుదరదు. సో సమాజంలో అది దురాచారం, దాన్ని అరికట్టాలి. సో అలా అక్కడ మన బాధ్యత ఏంటి మేడం? వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు, మనం ఏం చేయాలి? సో మనకు అలాంటి వివాహాలు జరుగుతున్నాయి ఎక్కడైనా మన నైబర్హుడ్లో కావచ్చు, మన కమ్యూనిటీలో కావచ్చు, ఎవరైనా మన దృష్టికి తీసుకొని వస్తే ఇమ్మీడియట్గా మనం హెల్ప్ లైన్ కావచ్చు 109 అదర్వైజ్ ముఖ్యంగా మనందరికీ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ ఉంది. సో అక్కడ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తెలిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ సూపర్వైజర్స్కి, సిడిపిఓస్కి, అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసి చైల్డ్ ప్రొటెక్షన్ టీం వచ్చి వాళ్ళని సమర్థిస్తారు. సో అలాంటివి అట్లా మనం ప్రతి దాంట్లో ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ జరుగుతూ ఉన్నప్పుడు అసలు గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సో వాటి మీద స్కూల్స్లో పిల్లలకి అవగాహన కల్పించడము. సో అలాంటి పరిస్థితులు వేదిక మీద ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, రిజిస్ట్రార్, పిఎస్సి స్టాఫ్ మెంబర్స్, Vikramasgopal University, and students, invitees and friends. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది యాక్చువల్గా, అంటే నాకు పెద్దగా టచ్ లేని సబ్జెక్ట్ ఇది. యాక్ట్ గురించి వాటి గురించి నాకు పెద్దగా తెలియదు. బట్ ఒక ఏపీ గవర్నమెంట్ అనేటువంటి ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద ఇది 2017లో స్టార్టెడ్ అయ్యింది. phase 1, phase 2 కూడా అయిపోయి మళ్ళీ phase 3 ఇప్పుడు మళ్ళీ రీలాంచ్ చేస్తున్నారు. సో ఐ అండర్స్టాండ్ దట్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఒక ఏజ్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ గురించే కాదు, ఇక్కడ మొత్తంగా ఉమెన్ యొక్క ఎంపవర్మెంట్ అనేటువంటిది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ ఒకప్పుడు ఇప్పుడు బాల్య వివాహాలు అంతగా ఎక్కువగా ఉండకపోవచ్చు, బట్ దెర్ ఇస్ ఏ డివిడెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అర్బన్కి రూరల్కి ఉండేటువంటి ఆ డివైడ్ అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే కొంచెం మనుషులు రిచ్గా ఉంటారో, ఎడ్యుకేషన్ ఉంటుందో, చదువు ఉంటుందో, సంపాదన ఉంటుందో, ఆ ఇళ్లలో హైజిన్ కానివ్వండి, వాళ్ళ యొక్క సంరక్షణ కానివ్వండి, అది కొంచెం బాగా అయితే కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొలంలో పనిచేసే వాళ్ళు, డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి స్తోమత వాళ్ళకు అక్కడ ఆ పర్సనల్ హైజీన్ కానివ్వండి, మీరు అన్నటువంటి విషయాలన్నీ కూడా
ఆ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం డిఫికల్ట్గా టు అచీవ్ దట్. అక్కడ మనము కొంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ అవసరంగా ఉంటుంది. కొంతమందికి మనము విలేజెస్ వెళ్ళి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కింద మీరంతా కూడా దిస్ ఐడియా ఆఫ్ ట్రైనింగ్ యూ ఈజ్ యూ హ్యావ్ టు గో ఫర్ ట్రైనింగ్ అగైన్ గో అండ్ మీట్ ద పీపుల్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎడ్యుకేట్ దెమ్. ఇలా ఉంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది. సో మీ పిల్లలంతా హైజీనిక్గా ఉండాలి, వాళ్ళకి మంచి ఫుడ్ ఉండాలి, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పగలిగినటువంటి శక్తి ఆ ట్రైనింగ్ మీకు రావాలి. తర్వాత ఇక్కడ చాలా యాక్ట్స్ రాసుకున్నారు, సో మెనీ యాక్ట్స్ చాలా ఐ డోంట్ నో యాక్చువల్లీ ఏమున్నాయో నాకైతే తెలియదు వాటి గురించి. వాటిలో ఏమున్నాయి, అసలు యాక్ట్ దేనికి పనిచేస్తాయి, ఏమి ప్రొటెక్షన్ ఉంది ఉమెన్కి అనేటువంటిది మీరందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనకు తెలిసినటువంటి విషయం వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. బాల్య వివాహం జరగడానికి